థ్రిల్లర్ జానర్లో సంచలనం సృష్టించిన శివంగి మూవీ ఇప్పుడు ఓటీటీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. మార్చి 7న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన పొందినప్పటికీ ఆనంది, వరలక్ష్మి, శరత్ కుమార్ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్లతో ప్రేక్షకులను మెస్పరైజ్ చేసింది. సస్పెన్స్తో నిండిన స్క్రీన్ ప్లేతో ఆకట్టుకున్న శివంగి ఎలాంటి ప్రకటన లేకుండా సడన్గా ఓటీటీలో ల్యాండ్ అయింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో నేటి నుంచి స్ట్రీమింగ్లోకి వచ్చిన ఈ మూవీ తెలుగుతో పాటు తమిళంలోనూ అందుబాటులో ఉంది. ఒకరోజు జీవితాంతం పోరాటం, సత్యభామ కథ మిమ్మల్ని ప్రశ్నించేలా చేస్తుందంటూ ఆహా సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేసింది. హత్య, ఆత్మహత్య అనే సస్పెన్స్తో నడిచే కథాంశం ప్రేక్షకులను థ్రిల్లుకు గురి చేయనుంది. ఆనంది, వరలక్ష్మి నటనా పాటవం, ట్విస్టులతో నిండిన కథనం శివంగిని తప్పక చూడాల్సిన చిత్రంగా మార్చాయి. పవన్ కళ్యాణ్ అభిమానుల హృదయాల్లో ఉత్కంఠ రగిలించిన హరిహర వీరమల్లు మరోసారి వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ పీరియాడిక్ డ్రామా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వింటేజ్ పవన్ కళ్యాణ్ లుక్, గ్రాండ్ విజువల్స్తో విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ హైప్ను పీక్స్కు తీసుకెళ్లాయి. అయితే మే 9న రిలీజ్ అని ప్రకటించినప్పటికీ ఆ డేట్పై సందిగ్ధత నెలకొంది. చిత్ర యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం కీలక సన్నివేశాల షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో రిలీజ్ మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని టాక్. ఈ భారీ బడ్జెట్ చిత్రం కోసం ఏఎం రత్నం, ఎస్ఎల్వి సినిమాస్ నిర్మాణ సంస్థలు ఎంతో కష్టపడుతున్నాయి. ఈ చిత్రంలో బాబీ డియోల్, నిధి అగర్వాల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరి ఈ చిత్రం ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందని పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమా సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రాన్ని ఓ పవర్ఫుల్ క్యాప్ స్టోరీగా రూపొందిస్తున్న సందీప్ కేవలం 120 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు. షాకింగ్ విషయం ఏంటంటే ఈ 120 రోజుల్లో ప్రభాస్ ఏకంగా 90 రోజులు షూటింగ్లో పాల్గొననున్నాడు. ప్రభాస్ని ఇప్పటివరకు చూడని అద్భుత లుక్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సందీప్ స్పెషల్ ప్లాన్ వేస్తున్నాడు. అనిమల్ సినిమాతో బాక్సాఫీసును కుదిపేసిన సందీప్ స్పిరిట్తో మరోసారి సంచలనం సృష్టించడం ఖాయమని సినీ నిపుణులు అంటున్నారు. ఈ స్పీడ్ రేసులో సందీప్, ప్రభాస్ జోడీ ఎలాంటి మ్యాజిక్ చేయనుంది? ఈ కాంబో నుంచి అభిమానులు ఆశిస్తున్న అదిరిపోయే యాక్షన్, ఎమోషనల్ డ్రామా ఎలా ఉండబోతోంది? బాక్సాఫీస్ వద్ద స్పిరిట్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. సినీ ప్రేమికుల్లో ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్గా దూసుకెళ్తున్నారు. RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన తారక్ ఇప్పుడు హాలీవుడ్లోనూ సత్తా చాటుతున్నారు. బ్లాక్ పాంథర్ ఫేమ్ మైఖేల్ బి జోర్దాన్ తాజాగా తన సినిమా సిన్నర్స్ ప్రమోషన్స్లో ఎన్టీఆర్ను ప్రశంసలతో ముంచెత్తాడు. ఆస్కార్స్ సమయంలో తారక్ను కలిసినట్టు వెల్లడించిన జోర్దాన్ అతడికి బాస్కెట్బాల్ ఆడడం ఇష్టమని చెప్పి సర్ప్రైజ్ చేశాడు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎన్టీఆర్ హాలీవుడ్ స్టార్స్తో కనెక్ట్ అవుతూ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు. RRR గ్లోబల్ ఇంపాక్ట్ తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ హాలీవుడ్లోనూ పెరుగుతోంది. ఈ వార్తతో ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ట్రెండ్ ఊపందుకుంది. ఎన్టీఆర్ ఖాతాలో మరో అంతర్జాతీయ గుర్తింపు చేరినట్లే. ఇక తారక్ తదుపరి ప్రాజెక్ట్ వార్ 2 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్లోబల్ స్టార్గా ఎన్టీఆర్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న భారీ చిత్రం థగ్ లైఫ్ సినిమా అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలోని మొదటి సింగిల్ జింగుచా రేపు ఏప్రిల్ 18న విడుదల కానుంది. సంగీత దిగ్గజం AR రెహమాన్ స్వరాలు సమకూర్చిన ఈ పాట మణిరత్నం, రెహమాన్ కాంబోలో మరో సంచలనం సృష్టించేలా కనిపిస్తోంది. ఈ సినిమాలో కమల్ హాసన్తో పాటు సింబు, త్రిష, అశోక్ సెల్వన్, ఐశ్వర్యలక్ష్మి, జోజు జార్జ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జియాంట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 5న వరల్డ్ వైడ్గా విడుదల కానుంది. కమల్ హాసన్ స్వయంగా రాసిన లిరిక్స్తో జింగుచా పాట ఆకట్టుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ డాన్స్ నంబర్లో కమల్ హాసన్, సింబు కలిసి స్టెప్పులు వేయనున్నారు.